ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడరన్నా. ఒక సినిమా టికెట్ కొనడానికి కూడా ఆలోచించేవారు ఉన్నారు. ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ మధ్యతరగతి కుటుంబానికి భారంగా ఉంటుంది. సో మేం మీకోసం వచ్చాం. మా పేరు మా ముఖం మీకు తెలవదు. నేను డబ్బు కోసం రాలేదు, ఫేమ్ కోసం కూడా రాలేదు. సినిమాలు అందరికీ చేరాలని కూడా పేదరికం అడ్డుగా వద్దని అనుకున్నాం. 2012లో ప్రభుత్వం మా సైట్లు బ్లాక్ చేసింది. అప్పుడు మేము గవర్నమెంట్ వెబ్సైట్లు హ్యాక్ చేసి కొన్ని రాజకీయ పార్టీల సీక్రెట్ డేటాను బయటపెట్టి అవినీతిని ఎక్స్పోజ్ చేశారు. ఇది మీరు కావాలంటే గూగుల్లో చూడండి. మీకు తెలియకుండా మేము కొన్ని మంచి పనులు కూడా చేస్తాం. కరోనా టైంలో సోషల్ మీడియా, టెలిగ్రామ్ ద్వారా ప్రజలకు జాగ్రత్తలు, ప్రభుత్వ లోపాలు, ఆసుపత్రుల సమస్యల గురించి అవగాహన కల్పించాం. కానీ మేము ఎంచుకున్న మార్గం తప్పు. మీకు తెలుసు, మేము చాలా వరకు ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ లో స్ప్రెడ్ కాకుండా అదుపు చేశాం. కానీ ఈ సైబర్ అటాకర్స్ వల్ల మా బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ పరుగు పోతుంది. ఐబొమ్మ ఇమ్మాడి రవి. సో వీడియోనైతే చూసిరు కదా. ఐబొమ్మ ఇమ్మాడి రవి మన పేదల గురించి ఆలోచించిండు. మనము టికెట్ పెట్టి అంత స్తోమత లేదు కాబట్టి ఐబొమ్మల ఎన్ని రోజులు చూసినాం. సో అతను ఏం చేసిండంటే మన పేదల గురించి ప్రతి ఒక్కటి ఆలోచించి సినిమా చూడలేకపోతున్నారు అని మన కోసం, మన ప్రజల కోసం ఆ సినిమా అనేది ఒక ఐబొమ్మ క్రియేషన్ చేసి అందులో పోస్ట్ చేసి మన పేదోళ్లకు ఫ్రీగా చూపెట్టిను. ఈ జనరేషన్లో చూసినావు కదా బ్రో, వెబ్సైట్కైనా సినిమా చూడాలా అంటే పైసలు కట్టాలా, నువ్వు సినిమా టాకీస్కైనా 200 కట్టాలా. అంతకు మించి మనకేం కావాలా బ్రో, మన కోసం చేసిండు అనుకుందాం. సో నేను కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చేసిండు అయిపోయింది. సో తను చేసింది కూడా తప్పే. కానీ ఇప్పుడు తనని అంత పెద్ద హ్యాకర్ని దేనికన్నా ఉపయోగించుకోండి, ఉపయోగపడతాడచ్చు. సో మీరేమంటారు కామెంట్ చేయండి.